చింది మొదలు వారిని చూడడానికి సప్తర్షులు వచ్చారు. అప్పటికే కలియుగం మొదలై 3000 సంవత్సరాలు అయిపోయింది. ధర్మం చాలా లుప్తమైపోయింది. ఋషులు మునులు కంటికి కనిపించడమే మాయమైపోయారు, కంటికి కనిపించడం లేదు. అప్పటికే దేవతా స్వరూపాలు ఏవైతే ఉన్నాయో, మన అమ్మవారి జగన్మాత స్వరూపం కావచ్చు, కంచి కామాక్షి కావచ్చు, మొదటి మీనాక్షి కావచ్చు, కాశీ విశాలాక్షి కావచ్చు, ఇలాంటి క్షేత్రాలన్నీ కూడా ఎన్నో క్షేత్రాలలో ఉన్నటువంటి భగవత్ స్వరూపాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు అవే స్వరూపాలు, ఏమీ మారలేదు. కానీ ఆ యొక్క స్వరూపాల యొక్క తేజస్సు అప్పటిలో ప్రతి ఒక్క మనిషి గర్భాలయంలో అర్చించే అర్చకుడు మొదలు కాటికాపరి వరకు కూడా ధర్మాచరణని సుస్పష్టంగా ఎటువంటి వైకల్యం లేకుండా ఆచరించేవాళ్ళు. ఆ ధర్మాచరణ వల్ల తపశ్శక్తి పెరిగేది. ఆ తపశ్శక్తి చేత దీదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి అమ్మ యొక్క రూపాన్ని దర్శించగలిగేవాళ్ళు. వాడు ఒక ఉదాహరణ చెప్తే పట్టేసుకుంటారు. దీదీప్యమానం అంటే ఎలాగండి అని అంటే, ఇప్పుడు దీపాలు వెలుగుతున్నాయి, ఇవి అయితే మామూలు కంటితో చూడగలుగుతాం. ఇవే 1,000,000 దీపాలు ఇలా వెలిగించి విద్యుత్ దీపకాంతులు పెడితే అసలు నా కళ్ళు పనిచేస్తాయా? అమ్మవారు ఎవరు? సహస్ర సూర్యకోటి మండిత స్వరూపిణి. ఆ తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి అమ్మ రూపము తపశ్శక్తి లేనటువంటి నాలాంటి వాడికి ఎలా గోచరం అవుతుంది? కనిపించడం లేదు. దానివల్ల అప్పట్లో అమ్మవారు కోపంగా ఉన్నారండి, అమ్మవారు ఉగ్రంగా ఉన్నారండి, అమ్మవారు శాంతంగా లేరండి అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి చాలా అమ్మవారికి ఇంకా కోపం తెప్పిన పనులు చాలా చేసినటువంటి వాళ్ళు. ఇక్కడే కాదు, ప్రతి క్షేత్రాల్లో చేసినటువంటి వాళ్ళు. అలా చేస్తూ చేస్తూ అమ్మవారికి ఇంకా ఇబ్బంది కలిగించేటువంటి వాళ్ళు. ఆ స్థితిలో ఆవిర్భవించారు శంకర భగవత్పాదుల వారు. ఆవిర్భవించినటువంటి వారు 3 ఏళ్ల వయస్సులో మామూలుగా వేదాన్ని చదవడానికి 7వ సంవత్సరాన్ని యజ్ఞోపేత ధారణ చేసి పంపించాలి. కానీ శంకరాచార్యుల వారు మొదటి సంవత్సరం ఫస్ట్ బర్త్డే అవ్వగానే, ఫస్ట్ బర్త్డే అయినటువంటి పిల్లలు ఎవరైనా మాట్లాడగలుగుతారు? స్పష్టంగా కుదరదు. లోకల్ లాంగ్వేజ్ స్పష్టంగా మాట్లాడేశారు. ఫస్ట్ సంవత్సరానికి సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడగలిగారు. ఆ కేరళ, ఆ మలయాళ దేశంలో ఉన్నటువంటి లాంగ్వేజ్ మొత్తం అంతా కూడా మాట్లాడగలిగారు. పండితులు కూడా ఆశ్చర్యపడిపోయే రీతిగా మాట్లాడగలిగారు. ఇంత జ్ఞానం 1 సంవత్సరంలోనే వచ్చింది. కానీ ఫస్ట్ సంవత్సరంలో పిల్లవాడిని వేదం పంపించడం కుదరదు అని చెప్పేసి 3వ సంవత్సరం వచ్చే వరకు వెయిట్ చేశారు. 3వ సంవత్సరం వచ్చే లోపు శివగురువు శివైక్యం చెందారు వారి తండ్రి గారు. ఆ తర్వాత ఆర్యాంబ యజ్ఞోపేత ధారణ చేయించి గురువు గారి దగ్గరికి పంపించింది మొదలు. మనకి రీసెంట్ ఎప్పుడో ఒక సినిమా వచ్చింది, రోబో సినిమాలో ఆ యంత్రము ఇలా చూడగానే మొత్తం గ్రంథంలో ఉన్నటువంటి బుర్రలో ఎలా